ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ అందరికి పేరు పేరు నమస్కారం అండి. పేరు పేరు నమస్కారం. నా 1000 సబ్‌స్క్రైబర్స్ అందరికి పేరు పేరు నమస్కారం అండి. సబ్‌స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నన్ను ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ప్రోత్సహించండి. నన్ను ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. ముందుకు నడిపించండి. ఒక చిన్న సాంగ్‌తో మొదలెడదాం. 'శభాస్ రాముడు' అనే నాకు సినిమా చాలా ఇష్టం. దాంట్లో పాట ఇష్టం. జయము నిశ్చయంబురా భయము లేదురా జంకు బొంకు లేక ముందుకు సాగిపోమురా సాగిపోమురా కష్టాలు ఓర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన ఆశయాన్ని మరవకూడదు మరవకూడదు జయము నిశ్చయంబురా భయము లేదురా జంకు గొంకు లేక ముందు సాగిపోమురా సాగిపోమురా ఫ్రెండ్స్ మీరు కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి. సాహసం చెయ్యండి. 'జై పాతాళ భైరవి' సినిమాలో ఎన్టీఆర్ చేసినట్లు సాహసం చెయ్యరా డింపక అంటూ వెళ్ళండి. కొత్త వీడియోతో వచ్చానండి. కొత్త వీడియోతో మనం తెలుసుకుందాం. చూడండి కొంతమంది ఎప్పుడు పాస్ట్‌లోనే ఉంటారు. నేనెప్పుడు అలా తప్పు చేశాను, తప్పు చేశానని పాస్ట్ గతం, గతం, గతః అన్న అన్నీ తెలుసుకున్నా గాని, మన పాస్ట్ థింకింగ్ అంతా ఒక గుదిబండలాగా మనం మెడకేసుకొని అలాగా ముందుకెళ్తూ ఉంటాం. గతాన్ని గుదిబండలు మెడకు తగిలించుకోవద్దండి. గతంలో మీరు చేసిన పనుల గురించి, అలాగే మీరు చేయని పనుల గురించి ఏకరువు ఎవరైనా మిమ్మల్ని నిందించడానికి, మీ అసమర్థతను ఎత్తి చూపడానికి ప్రయత్నించవచ్చు ఫ్రెండ్స్. ఇలాగ చూడండి మన ప్రసాద్ ఒక స్టోరీ చెప్పాను కదా! ఆ ప్రసాద్ పాపం విలేజ్ నుంచి వచ్చాడు. ఆ విలేజ్ నుంచి ఆళ్ళ తల్లిదండ్రులు చిన్నగా 10థ్ క్లాస్ అంతా మొత్తం తెలుగు మీడియంలో వచ్చింది. అతనికి ఇంగ్లీష్ అంటే తెలీదు. తెలీదు. అతను పాపం ఇంగ్లీషు నేర్చుకుందామని సిటీకొచ్చాడు. పాపం కాలేజ్‌కి కాలేజ్‌కొచ్చాడు. అతను చిన్న విలేజ్ నుంచి విజయవాడ అనే సిటీకొచ్చాడు. వచ్చేటప్పటికి అతనికి ఇంగ్లీష్ రాదు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకొచ్చాడు. కాలేజీలో ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. ఆ లెసన్స్ ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు అన్నీ ఏదో అర్థం కాక అన్నీ అరే! నాకు తెలుగే నేర్చుకున్నాను. నాకు ఇంగ్లీష్ అతనికి మాటలు అర్థమయ్యేవి కాదు. లెసన్స్ అర్థమయ్యేవి కాదు. ప్రసాద్ పాపం చాలా ఇబ్బంది పడేవాడు. చాలా ఇంటికి రూమ్‌కొచ్చి ఏడ్చేవాడు. అరే! నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ ఎలా నేర్చుకోవాలి? చాలా ఇబ్బంది పడేవారు. అందరిని అతను అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు. అరే! నీకు ఇంగ్లీష్ రాదు అని స్పోకెన్ ఇంగ్లీష్ అని నేర్చుకోవటం మొదలెట్టాడు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మ చదవటం మొదలుపెట్టాడు. అలాగే ఇంగ్లీష్ న్యూస్ చదవటం మొదలెట్టాడు. అతను నెమ్మదిగా అతని ఒక దృక్పథం, అతని యొక్క థింకింగ్ నెమ్మదిగా మారుతుంది. లెక్చరర్స్ దగ్గరికెళ్ళి లెసన్స్ అన్నీ తెలుగులో, ఇంగ్లీష్‌లో ఉన్నాయన్నిటిని ఈ పక్కన ఫ్రెండ్స్‌తోని తే ప్రసాద్ అనేవాడు అన్నీ తెలుసుకున్నాడు. నెమ్మదిగా ఆ గతముని నెమ్మదిగా వదిలేస్తున్నాడు. ఇంగ్లీష్ నేర్చుకొని ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇతరులు మిమ్మల్ని ఎదగనీయకుండా గతంలోకి నెట్టివేయాలని ప్రయత్నిస్తున్నట్లే మీరు సైతం గతాన్ని గుదిబండలా మెడకు తగిలించుకొని ఉండవచ్చు. కొంతమంది మిమ్మల్ని ఎప్పుడు "అరే! నీకు ఇంగ్లీష్ రాదు" అని మనల్ని అలా గుండిపోనిస్తారు. "అరే! దీనికి పనికిరాడురా" అని చెప్పరు కొంతమంది. ఎగతాళి చేస్తుంటారు. అతన్ని మీరు అలాగా గతంలో ఉండకుండా మీరు నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి? ఈ రోజుల్లో చూడండి యూట్యూబ్‌లో ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అలాగే ఈ రోజుల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మా టైంలో అలా లేదు. ఎక్కడో ఎళ్లి నేర్చుకునేవాళ్ళం. రసల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉండేది. అది నేను అక్కడికెళ్ళి నేర్చుకున్నాను. 2000 అనుకుంటా 2000లో. ఇలాగ మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ యొక్క గతాన్ని గుర్తుపడేలాగా నేను అరే! నాకు ఇంగ్లీష్ నేర్పించలేదు. తల్లిదండ్రులే కానివ్వని తల్లి నన్ను సరింగా ప్రేమ కనిపించలేదని, తండ్రి నాకు చదువు సరింగా ఇంగ్లీష్‌లో చెప్పించలేదని, అందరూ నన్ను నిర్లక్ష్యం చేశారని తండ్రిని ఎప్పుడు తల్లిదండ్రులు కొంతమంది తిట్టుకుంటుంటారు. ఆ ప్రసాద్ అలా తిట్టకుండా అన్ని నని గతాన్ని పట్టుకు వేలాడడం గతంలో ఉంటే నష్టపోయేది మీరే అని బుక్స్ చదువుకుంటూ సెల్ఫ్ హెల్ప్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సెస్ చూస్తూ నేర్చుకొని ముందుకెళ్ళటం నేర్చుకున్నాడు. ఆ ప్రసాద్ ముందుకెళ్ళేటప్పటికి నెమ్మదిగా అన్ని టెక్నిక్స్ నేర్చుకుంటూ, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఇంటర్మీడియేట్‌లో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ అన్నీ ముందుకొచ్చాడు. అలాగా చెడు జ్ఞాపకాలన్నిటిని వదిలేస్తున్నాడు. బాధాకరమైన జ్ఞాపకాలను తుడుచుపుచ్చండి. గతంలో ఎవరు చేశారో, ఎలా వృద్ధిలోకొచ్చారో చెప్పే వ్యక్తులతో మీకు విషయాల పట్ల ఆసక్తి లేదని చెప్పకండి. స్పష్టంగా చెప్పండి. చూడండి సిటీలో ఉన్న అబ్బాయిలు మాకు ఇంగ్లీష్ తెలుసు. నాకన్నా పోటీగాడు లేడు. నేనే తోపు అంటారు.
చేస్తుంటారు. చూడు నేను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నానా అని మిమ్మల్ని అవమానం పరుస్తుంటారు. అన్ని అవమానాలన్నీ గుర్తుపెట్టుకోబాకండి. నెమ్మది నెమ్మదిగా వదిలేయండి. ఎనక ఎలాగో మీలో ఉన్న ఆ చెడు జ్ఞాపకాన్ని నెమ్మది నెమ్మదిగా వదిలేయండి వెనక్కి. వదిలేసి ముందుకెళ్తూ ఉండండి. ముందుకెళ్తూనే మీరు ముందుకొస్తారు. లేపోతే మరి అలా ఉండిపోతారు మీరు జీవితంలో అలా ఉండిపోయి ఇప్పుడు డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. అరే! నేను తెలుగు మీడియం నుంచి వచ్చానే, నాకు ఇంగ్లీష్ రావట్లేదు, నాకేది అర్థం కావట్లేదని కొంతమంది వదిలేసి ఎళ్ళిపోతారు కూడా. ఆహ్, స ర్యాగింగ్ చేస్తుంటారు. హాస్టల్‌లో ర్యాగింగ్ చేస్తుంటారు. అన్నిటిని నెమ్మది నెమ్మదిగా ముందుకు నెట్టుకుంటూ వచ్చాడు ఆ ప్రసాద్ కూడా. ముందుకొచ్చి ఇప్పుడు మంచి ఇత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇతరులను అనుసరించడం, మరి అనుకరించడం మీకు మరి అరే! నాకు కొంతమందిని చూసి అరే! ఆడికి ఇంగ్లీష్ వచ్చేసిందే నేను వాళ్ళలాగా ముందుకెళ్ళాలి. నేను అలాగే ఎప్పుడు గతాన్ని ఎప్పుడు ఫాస్ట్‌లో ఉండేవాడు. ఎప్పుడు డిప్రెషన్‌లో ఉండిపోయేవాడు. నేను ఇలాగ నాకు విలేజ్ నుంచి ఎళ్ళిపోతాను డ్యాడీ. నాకు ఇంగ్లీష్ రావట్లా. నేను సరిగ్గా చదవలేకపోతున్నాను అంటూ అతను ఆహ్, ఎంపీసీ తీసుకున్న నాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ మ్యాథ్స్ అర్థం కావట్లేదు. ఫిజిక్స్ అర్థం కావట్లేదని ఆ తల్లిదండ్రులు బాధపడటం, ఫ్రెండ్స్‌తో బాధపడటం. ఆళ్ళంతా సిటీలో వచ్చినోళ్ళంతా చాలా ముందుకెళ్ళిపోతున్నారని అన్నీ ఎప్పుడు బాధపడేవాడు. నెమ్మదిగా నెమ్మదిగా ఫ్రెండ్స్‌తో అన్ని తెలుసుకొని ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళి ఇతరులతో పోల్చకుండా నువ్వే ఉండాలి బాబు. నీకు నీవే అన్నీ తెలుసుకోవాలని నెమ్మదిగా తెలుసుకున్నాడు. ఇతరులతో కంపేరింగ్ చేయడం మానేశాడు. నేను నేర్చుకుంటా. నాలో ఇంగ్లీష్ రాలేదు. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటా. యూట్యూబ్‌లో నేర్చుకుంటాను. నేను బుక్స్ నుంచి నేర్చుకుంటాను. అలాగా ఎందుకు వాళ్ళలాగా నేనెందుకు అతను డెవలప్ అయ్యాడంటే నేను డెవలప్ అవుతానని అతను ఆ బుక్స్ చదువుకొని ఆ సీక్రెట్ తెలుసుకొని ఇతరులతో ఎలా మాట్లాడటం నేర్చుకున్నాడు. అలాగే నేను అలాగే మా ప్రసాద్ ఇంటర్మీడియేట్ నుంచి లో మంచి ప ఫస్ట్ ఇయర్ తక్కువ మార్క్‌తో ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ సెకండ్ ఇయర్‌లో అతను అన్ని సబ్జెక్ట్‌లన్నీ నేర్చుకొని పట్టుదలతో నేను అలాగే నేర్చుకున్నానండి. పట్టుదలతో అతను ముందుకొచ్చాడు. అతనొచ్చి అన్నీ నేర్చుకొని ఏ టు జెడ్ అన్నీ నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్‌లో డెవలప్ అయ్యి ఆ ప్రసాద్ అనే ఆ యొక్క లోటుపాట్లన్నిటిని నెమ్మదిగా తగ్గించుకొని ఆ ఫ్రెండ్స్‌తో ఎలాగుండాలి అని తెలుసుకొని ముందుకొచ్చాడు. అలాగే ఫ్రెండ్స్‌తో చక్కగా హెల్ప్ తీసుకొని అంతా తెలుసుకొని ఆ టీచర్స్‌తో తెలుసుకొని ముందుకొచ్చాడు. మెడిటేషన్ చేయటం, అతనిలో ఉన్న ఆహ్, గ చెడు జ్ఞాపకాలన్నీ తీసి పడేసాడు. తీసి పడేసి అతను నెమ్మదిగా అన్నీ ముందుకొచ్చాడండి. ఆ టీచర్స్‌ని కనుక్కోవటం, అన్నీ మెడిటేషన్ చేయటం నేర్చుకున్నాడు. చేసుకొని అలాగే నేను టిప్ ఆఫ్ ద డే ఇస్తానండి. టిప్ ఆఫ్ ద డే అతను ముందుగా ప్రసాద్ అలాగే ఇంటర్మీడియేట్ అలా పాస్ అయ్యి ఇప్పుడు డిగ్రీకొచ్చాడు. అలాగే అతను ముందుకొచ్చాడు. అన్ని ఇంగ్లీష్‌లో అతను లోటుపాట్లన్నీ, డిప్రెషన్ అన్ని తగ్గించుకున్నాడు. చిన్న టిప్ ఇస్తానండి అఫర్మేషన్స్. ఐ చూజ్ హ్యాపీనెస్. మనం దిగులు, దుఃఖం డిసైడ్ చేసుకుంటే దుఃఖంలోనే ఉండిపోతాం. కోపంలోనే ఉండిపోతాం. అలా కాకుండా ఐ చూజ్ హ్యాపీనెస్. నేను సంతోషాన్ని డిసైడ్ చేసుకున్నాను. సంతోషంగా ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. ఈ గంట చాలా హ్యాపీగా ఉండే. ఈ క్షణం చాలా విలువైనది. ఈ క్షణం మీరు ఎలాగుంటే అలాగే ముందుకెళ్తూ ఉంటారు. ఈ క్షణం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. నేను ఇంకో స్టోరీతో వస్తాను. మీరందరూ నన్ను చాలా హెల్ప్ చేస్తున్నారు. 1000 సబ్‌స్క్రైబర్ పేరు పేరున అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్